మళ్ళీ దురదృష్టవశాత్తు 2019లో అధికారం పోయాం అధ్యక్ష. ఎంత దౌర్భాగ్యం అంటే 5 సంవత్సరాల్లో ఒక్క ఇంచు భూమి కూడా సాయిల్ టెస్ట్ చేయలేదు. ఒక రైతుకి హెల్త్ కార్డు ఇవ్వలేదు. నీ భూమిలో సారవంతం ఈ రకంగా ఉంది, ఏ పోషకాహారాలు ఇవ్వాలని ఏదైతే వ్యవసాయానికి ప్రధానమైనటువంటి అంశం భూసార పరీక్షల అధ్యక్ష, 5 సంవత్సరాలు భూసార పరీక్షలు ఆపేశారు అధ్యక్ష. మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ భూసార పరీక్షలు ప్రారంభించాం. 2025-26లో 10.3 లక్షల నమూనాలు సేకరించి 6,51,841 పరీక్షలు చేశాం అధ్యక్ష. ఈరోజు ఎవరైనా సరే వాస్తవాలు మాట్లాడాలి. శాసనసభకు రారు, బయట ప్రెస్ మీట్లు పెడతారు, ఎవరు అడిగేవాడు లేడు. ఇష్టానుసారంగా ఏ ఒక్కరైనా సరే వాస్తవాలు చెప్పాలి. ఈరోజు నేను శాసనసభ ద్వారా శాసనసభలో ఉన్నటువంటి సభ్యులకే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, రైతాంగానికి వ్యవసాయ శాఖ మీద ఉన్నటువంటి వాస్తవాలన్నీ తెలియజేస్తాం. ఒకవేళ ఏవైనా లోపాలుంటే సరి చేసుకుంటాం. ఇది రైతు ప్రభుత్వం, రైతు అనుకూల ప్రభుత్వం. చాలా సమస్యలు వస్తున్నాయి, వచ్చినా సరే ఆ సమస్యలు అధిగమించి ముందుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్ష. 5 సంవత్సరాలు ఒక్క ఇంచు కూడా భూశాఖ పరీక్ష చేయకుండా బయట ఏం మాట్లాడుతున్నారు? మా ప్రభుత్వం మేము అధికారంలో ఉండేటప్పుడు ప్రతి గ్రామంలో మట్టి పరీక్ష చేయడానికి ల్యాబులు పెట్టామని, మాలాంటి ప్రభుత్వం ఈ దేశంలో లేదని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేను అడుగుతున్నాను, మీరు అధికారంలో ఉండేటప్పుడు ఈ రాష్ట్రంలో 1,375 ల్యాబులు పెట్టారు అధ్యక్ష పేరుకి. ఎక్కడికైనా రండి, ఈ రాష్ట్రంలో మీరు పెట్టినటువంటి ల్యాబుల్లో ఒక్క దగ్గరైనా సరే ఎక్విప్మెంట్ ఉన్నా, ఆ ల్యాబులు పనిచేయడానికి ఎవరైనా ఒక ల్యాబ్ అసిస్టెంట్ ఉన్నా ఛాలెంజ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా అధ్యక్ష ఒక్క ల్యాబ్ అంటే ఒక్క ల్యాబ్ పనిచేయడం లేదు. మాట్లాడితే మా హయాంలో ప్రతి గ్రామంలో ఒక ల్యాబ్ పెట్టాం. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఆ ల్యాబులు యూజ్ చేసుకోవడం లేదని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మేము ఈరోజు ఎవరు పెట్టినా అది ప్రభుత్వ ఆస్తి. మళ్ళీ ఆ ల్యాబులన్నీ పునరుద్ధరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు మేము భూసార పరీక్షలు చేసేవాళ్ళం. చేసిన తర్వాత ఎక్కడ ఏ మైక్రోన్యూట్రెంట్ తక్కువగా ఉందంటే జింకు కానీ బోరాన్ కానీ ఆ భూమికి ఏదైతే అవసరం ఉందో మైక్రో న్యూట్రియన్స్ అన్నీ కూడా 2014-19 చంద్రబాబు గారి నాయకత్వంలో 100% సబ్సిడీతో అధ్యక్ష, శాసనసభ్యులకు చాలా మందికి తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు తెలుసు, 100% సబ్సిడీతో మైక్రో న్యూట్రియన్స్ ఇచ్చాం అధ్యక్ష. 5 సంవత్సరాల్లో భూసార పరీక్షలు లేవు, మైక్రో న్యూట్రియన్స్ లేవు. ఈరోజు విమర్శలు చేస్తున్నారు. మళ్ళీ మేము చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒకటే మాట చెప్పారు, ఈరోజు భూసార పరీక్షలు ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది అధ్యక్ష. ఏదైతే శాటిలైట్ ఉందో శాటిలైట్ ద్వారా మొత్తం భూసార పరీక్షలు చేయొచ్చు. ఏ భూమి యొక్క హిస్టరీ మనం లైబ్రరీలో పెట్టొచ్చు, ఏ భూమికి ఏ మైక్రోడెన్స్ కావాలో తెలుసుకొని మళ్ళీ 100% సబ్సిడీతో అవి పంపిణీ చేయమని మా డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చారు. మళ్ళీ మైక్రో న్యూట్రియన్స్ అన్ని కూడా ఇచ్చి ఈరోజు మళ్ళీ ఆ సమస్యను పరిష్కరించాలని ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో చర్చనీయమైనటువంటి అంశం అధ్యక్ష, మొన్న శాసనసభ్యులు మాట్లాడారు, ఈరోజు మాట్లాడారు ఈ రాష్ట్రంలో యూరియా గురించి. ఈరోజు నేను చెప్పినట్టుగా
భూసార పరీక్షలు చేసి మైక్రో న్యూట్రియన్స్ ఇచ్చి రైతుకి ఎడ్యుకేట్ చేస్తే ఈ సమస్య ఉండదు అధ్యక్ష. ఈరోజు మనం మొత్తం భూమిని అంతా ఈరోజు కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడి భూమి యొక్క సారవంతాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నాం అధ్యక్ష. ప్రభుత్వాల బాధ్యత ప్రజలకి రైతులకి ఎడ్యుకేట్ చేయాలి, భూసార పరీక్షలు చేయాలి, వాళ్ళకు అవసరమైనటువంటి మైక్రో న్యూట్రియన్స్ అన్ని ఇచ్చి ఈరోజు ఏదైతే ఫెర్టిలైజర్స్ తగ్గించవలసిన బాధ్యత ఉంది